హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను అడిగాను కదండి పాండవులు ఏమని ప్రతిజ్ఞ చేస్తారని చెప్పి. ధర్మరాజు వచ్చేసి 13 సంవత్సరాల తర్వాత మేము వచ్చేది మీ పైన యుద్ధానికని చెప్తారండి. అంటే ధృతరాష్ట్రుడు చెప్తారండి, మీరు 12 సంవత్సరాల పాటు అడవిలో ఉండాలి, అలాగే 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేయాలి అని చెప్తారండి. ధర్మరాజు వచ్చేసి ఇలా అని ప్రతిజ్ఞ చేస్తారండి, వచ్చాక మాత్రం మేము పైకి యుద్ధానికి వస్తామని. అలాగే భీముడు వచ్చేసి దుశ్శాసనుడి ఛాతిలో నుంచి రక్తాన్ని తీసి తను తాగుతానని శపథం చేస్తారండి. అలాగే అర్జునుడు వచ్చేసి మహాభారతం జరుగుతుంది, ఎవరైతే ఈ పరాభవాన్ని చూసారో పాండురాజు కొడుకులది వాళ్ళందరూ చనిపోక తప్పదు అని చెప్పి ముగ్గురు శపథం చేస్తారండి. ఈ 44 క్వశ్చన్ వచ్చేసి కృష్ణుడు ద్రౌపదిని ఏమని ఓదారుస్తారో అలాగే ఏమని చెప్తారో తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.